ఒక బాధాకరమైనటువంటి విషయంలో ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుంది అని ఎవరు కూడా ఒక మహిళలుగా మేము ఊహించుకోలేనిది. పార్టీ మీద కానీ ప్రభుత్వం మీద కానీ మేమున్నటువంటి ఈరోజు ప్రభుత్వం మీద ప్రశ్నించినటువంటి వాళ్ళకి, పార్టీ మీద ప్రశ్నించినటువంటి వాళ్ళకు వితిన్ ద పార్టీ నుంచి జవాబు చెప్పాలే తప్పించి పార్టీలో ఇలాంటి కల్లోలాలు తీసుకొని వచ్చి ఇబ్బంది పెట్టి ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుంది అనేది నిజంగా బాధాకరమైనటువంటి విషయం. ఇది రెండవసారి. ఒక్కసారి తన బిడ్డగా ఈరోజు తెలంగాణ బిడ్డలందరూ కూడా ప్రతి ఒక్క మహిళ రేవంత్ అన్నను ముఖ్యమంత్రి గారు సారు అని ఎవరు పిలవరు. రేవంత్ అన్న అని పిలుచుకొని ఆప్తుడిగా, ఒక సోదరుడిగా, రాఖీ గట్టించుకున్నటువంటి సోదరుడిగా, ఒక తల్లికి బిడ్డలాగా రేవంత్ అన్న ముఖ్యమంత్రి పరిపాలన ఉంది. కానీ ఎక్కడ కూడా సారు నేను ముఖ్యమంత్రి అని రేవంత్ అన్న ఎక్కడ కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితులు కూడా లేవు. అలాంటి సమయంలో ఒక ఆడబిడ్డ వచ్చి పదే ఇది రెండవసారి, ఒకసారి తన సోదరిగా బిడ్డగా క్షమించిండు రేవంత్ అన్న. అది కూడా నిజంగా వాస్తవంగా చెప్పాలి అని అంటే సురేఖ అక్కను చూస్తుంటే ఈరోజు నిజంగా జాలి బాధ. ఆమె సాఫ్ట్గా ఉంటుంది, సింపుల్ సిటీగా ఉంటుంది. తను ఏ ఇష్యూలలో అనవసరంగా ఎవరి ఇష్యూలలో తల దూర్చదు. కానీ ఈరోజు బిడ్డ ఇష్యూనే తనకి ఈరోజు సంజాయిషి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని మేము ఊహించుకోలేదు. ఈరోజు ప్రెస్ మీట్లో కూర్చోవాలంటే కూడా నిన్న నుంచి పదే ఆలోచిస్తున్నాం మేము. సురేఖ అక్క కూతురు గురించి మేము మాట్లాడాల్సి వస్తుందని. కానీ సురేఖ అక్క కూతురికి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఉన్నదా అని నేను అడుగుతున్నా. సురేఖ అక్క పేరు పెట్టుకొని ఈరోజు మాట్లాడుతున్నటువంటి సుష్మితమ్మ, అసలు నువ్వు ఏడుంటావో తెలియదు. 15 రోజులు ఇండియాలో ఉంటే 15 రోజులు ఫారెన్లో ఉంటావు. మరి ఇదే పరకాలలో నేను పోటీ చేస్తా, నువ్వు ఇండిపెండెంట్గా నేను పోటీ చేస్తా అంటున్నటువంటి సుష్మితకు అడుగుతున్న, పార్టీ టికెట్ ఎందుకు నీకు? ఇండిపెండెంట్గా పోటీ చేయి. ఇప్పటి నుంచే పని చేయడబోయి ఏమైంది? ఇండిపెండెంట్గా ఎవరైనా పోటీ చేయొచ్చు. పార్టీ టికెట్ ఇవ్వాలనేది ఏమీ లేదు. ఒక ఇంట్లో 3 స్థానాలు 4 స్థానాలు ఎవరికి కూడా దక్కుతాయని ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు. ఆ రోజు రేవంత్ అన్న ఇంటికి వచ్చిండు, రేవంత్ అన్న మాట్లాడిపోయిండు అంటే ఆఫ్ కోర్స్ మాట్లాడిండు. ఈరోజు కొండా సురేఖ అక్క ఒక బీసీ బిడ్డగా క్యాబినెట్లో ఉంది. ఏమన్నా సమస్యలు ఉంటే ఇంటికి పోయే స్వేచ్ఛ ఉంది. ఇది కేసీఆర్ పరిపాలన కాదు. ఇంటికో లేకపోతే 1 కిలోమీటర్ దూరం గేట్లు వేసేసి ఇంటికి రానియకుండా చేసేటటువంటి వ్యవస్థ ఈరోజు మన ప్రజాపాలనలో లేదు. ఏమన్నా అవసరం ఉంటే ఈరోజు మురళి అన్నకి ఎమ్మెల్సీ కావాలంటే పోయి సురేఖ అక్క మాట్లాడుకుంటుంది. నీకు టికెట్ కావాలంటే కూడా ఆమె సీనియర్ లీడర్గా, ఒక మంత్రిగా రేపు పొద్దున పరిణామాల్ని బట్టి ఒక మహిళా రిజర్వేషన్ వస్తే టికెట్లకు ఇంకా మహిళలకు అక్కడ ఇవ్వాల్సినటువంటి అవసరం వస్తే ఇంకా 2 ఏళ్ల తర్వాత జరిగేటటువంటి ఎన్నికల్లో సురేఖ అక్క పోయి మాట్లాడుకుంటుంది. నీకేం సంబంధం అమ్మా? సంబంధం లేని ఇష్యూలలో తలదూర్చి రేవంత్ అన్నని ఏకవచనంతో పిలుస్తున్నటువంటి నీకు వాళ్ళ బండారం బయట పెడతాను, ప్రెస్ మీట్లు పెడతా, వాళ్ళ తమ్ముళ్ళ గురించి మాట్లాడతా, వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడతా, తిరుపతి అన్న సెక్యూరిటీ ఎందుకు అని మాట్లాడతా అన్నటువంటి నీకు అసలు సభ్యత్వం లేని ఆవిడ మా పార్టీ గురించి నువ్వెవరు మాట్లాడడానికి అడుగుతున్నా. కొండ సురేఖ అక్క వరకే లిమిట్ అది. నువ్వు మాట్లాడడానికి నీకు అర్హత లేదు. ఒకవేళ నీకు సభ్యత్వం ఉండి నువ్వు 10 ఏళ్లుగా ఆ పరకాలలో పోయి పార్టీ జెండా వేసుకొని, పార్టీ కండువా వేసుకొని పనిచేసింటే గనక నీకు అడిగే హక్కున్నది. మొన్న అక్కడ బహిరంగ సభ జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే, అది కూడా ప్రభుత్వంలో పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, బరాబర్గా ఒక ముఖ్యమంత్రికి అర్హత ఉన్నది. ఆ మాత్రం అర్హత లేదా? వచ్చే ఎన్నికల్లో ప్రకాష్ రెడ్డి గారికి గెలిపించండి అని చెప్పారు. అయితే ఏమైంది? ఇప్పుడు ఏమైనా బీఫామ్ ఇచ్చి టికెట్ ఇచ్చేసి పోండి, నెక్స్ట్ ఇది కూడా 2 ఏళ్ల తర్వాత నేనే ఇస్తున్నానేమన్నా రేవంత్ అన్న చెప్పిండు? అక్కడ అవసరానికి అవకాశానికి అవసరం చాలా వస్తుంది, టైం చాలా ఉన్నది. ఇంకా 2 సంవత్సరాల 8 నెలలు 9 నెలలు ఎన్నికలు ఉన్నాయమ్మా. ఇంకా నువ్వు ఇప్పుడిప్పుడే మెడిసి పడితే ఎన్నికలు రాకముందే అసలు నీకెవరన్నా రేపు పొద్దున పార్టీకి దగ్గర రానిస్తారా? అసలు గాంధీ భవన్ కట్ట ఎప్పుడన్నా ఎక్కినవా? నువ్వు పార్టీలో ప్రోగ్రాంలలో ఎప్పుడన్నా పాల్గొన్నావా? పోని నీ వంతుగా ఎన్నికలప్పుడు రాష్ట్రం మొత్తము ఎక్కడన్నా నీ ప్రచారం కానీ ఇంకోటైనా ఏమన్నా కనబడిందా? Subscribe us and press the bell icon for more interesting updates.